హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. మంచి ఫినిషింగ్ తోటి ఏ విధమైన టిప్స్ యూస్ చేసి ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చూస్తున్నారు కదా, చంక దగ్గర పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చేసింది. ఇంకా హ్యాండ్స్ దగ్గర కూడాను పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేశాననేది, ఇంకా నెక్ దగ్గర అయితేనేమి, ఇంకా నడుము దగ్గర అయితేనేమి ఏ విధంగా పైపింగ్ స్టిచ్ చేశాననేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ చూడండి, సైడ్ కూడాను ఎంత మంచి ఫినిషింగ్ తోటి ఈ బ్లౌజ్ని స్టిచ్ చేశాననేది ఈ వీడియోలో చూపిస్తానండి. మంచి మంచి టిప్స్ ఉంటాయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. ఓకేనండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీలో వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇది లైనింగ్ అండి. లైనింగ్కి నేను ఒరిజినల్ క్లాత్కి గమ్ పెట్టేసి అంటించేసాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఈ విధంగా పై వైపున వచ్చేసి, వీళ్ళు వచ్చేసి నడుము దగ్గర కూడాను పైపింగ్ వేయమన్నారు కాబట్టి ఈ విధంగా 1.5 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నానండి. పైపింగ్ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని 1/4 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనా. మీకు అర్థమవడం కోసమే చాలా అంటే చాలా నిదానంగా చూపిస్తున్నాను. చూడండి, పాదం గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఇప్పుడు లైనింగ్కిను ఒరిజినల్ క్లాత్కి గమ్ పెట్టుకోవడం వల్ల అండి మనకి కుట్టుకునేటప్పుడు టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఒక సాదా బ్లౌజ్ని కుట్టడానికి ఎంత టైం తీసుకుంటుందో అంతే టైం తీసేసుకుంటుంది. ఓకేనా. ఈ పైపింగ్ ఇవన్నీ కూడాను నేను వేసే పద్ధతిలో కనుక మీరు ఒకసారి స్టిచ్ చేశారనుకోండి, నార్మల్గా మనం నడుముకి ఏ పట్టి కుట్టడానికి ఎంత టైం తీసుకుంటుందో అంత టైమే తీసేసుకుంటుందండి. ఓకేనా. ప్రతిదీ కూడాను టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది అనమాట. ఓకేనండి. ఫస్ట్ వచ్చేసి పాదం గ్యాప్తో మొత్తం కూడాను స్టిచ్ చేశాను కదా. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఉపయోగించేసి చూడండి ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను అది గమనించండి. ఆ విధంగా ప్లేస్ చేసేసి ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇది వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్ అండి. 12 నెంబర్ థ్రెడ్తో మాత్రమే మనము ఇంత మంచి ఫినిషింగ్ తోటి నార్మల్ పాదంతో, ఓకేనండి, ఇక్కడ వచ్చేసి సింగిల్ పాదం కాదు, గమనించినట్లయితే నార్మల్ పాదంతో మంచి ఫినిషింగ్ తోటి మనం పైపింగ్ వేయొచ్చు అనమాట. ఓకేనా. ఈ నెంబర్ థ్రెడ్ వల్లే కుదురుతుందండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ గమనించుకోవాల్సింది, మనం పైపింగ్ వేసే క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ లూజ్ ఉండకూడదు, ఆ థ్రెడ్ కూడా లూజ్ పెట్టుకోకూడదు. ఈ రెండు లూజ్ లేకుండా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు పడే కుట్టు కూడాను థ్రెడ్ పైపింగ్కి యూజ్ చేస్తున్నాం కదా క్లాత్, ఆ క్లాత్ మీద కుట్టుపడకూడదండి. గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా, చివరిగా కుట్టుపడాలన్నమాట. ఓకేనా. అప్పుడే మనకి మంచి ఫినిషింగ్ ఉంటుందండి. ఇక్కడ గమనించండి, నేను మంచి ఫినిషింగ్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి కొత్త వాళ్ళు అనేది పాయింట్లు కూడాను చాలా అంటే చాలా వివరంగా చెప్తానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనంటే పర్ఫెక్ట్గా చెప్తాను. చూడండి, ఈ విధంగా అక్కడక్కడ కూడాను సూది దింపి పాదం ఎత్తేసి సర్దుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా. అక్కడక్కడ క్లాత్ కింద వైపున కానీ పై వైపున కానీ ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ముడత వస్తుంది కాబట్టి ఈ విధంగా సర్దుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి. మొత్తం అయితే స్టిచ్ చేశాను కదా. ఇక్కడ చివరికి వచ్చేసరికి థ్రెడ్ని కట్ చేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ లోపల వైపున ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ క్లాత్ అంతా కూడా ఈ పైపింగ్ క్లాత్ దీని మీద ఎక్కువ కుట్టేసేస్తున్నానండి. ఇంక ఇక్కడ మనము హెమ్మింగ్ చేయాల్సిన పని ఏమీ లేదనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి. డాట్స్కి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కాబట్టి అక్కడ మళ్ళీ మార్కర్తో ఒకసారి మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని ఈ డాట్స్ని స్టిచ్ చేస్తానండి. ఈ డాట్స్కిను ఈ సైడ్ కుట్టుబడే దగ్గర ఇవన్నీ కూడా నేను కటింగ్ చేసుకునేటప్పుడే మార్క్ చేసేసుకుంటాను రన్నర్ తోటి. అంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి, అందుకోసం. ఇప్పుడు వచ్చేసి ఫోల్డ్ చేసేసాను. ఫోల్డింగ్ మీద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకొని రన్నర్తో మనము ఎక్కడికైతే మార్క్ చేసేసుకున్నానో ఈ డాట్ని అక్కడ వరకు ఒక 2 కుట్లు ఇక్కడ గమనించండి. ఇక్కడికి వచ్చేసరికి నేను రబ్ చేయను, రివర్స్ చేసేసి నార్మల్గా కుట్టేసుకుంటూ వస్తాను. చివర మాత్రమే ఇక్కడ మాత్రమే రబ్ ఇచ్చేస్తానండి. ఓకేనా. పైన ఎందుకు రబ్ ఇవ్వరు అంటేను, అక్కడ రివర్స్ చేయడం వల్ల ఆ కుట్టు లాక్ అయిపోద్దండి. అట్లాగని అక్కడ ఉన్న దారాన్ని కట్ చేయకూడదు. ఓకేనా. అదొక్కటే గుర్తుపెట్టేసుకోండి. సేమ్ ఒక వైపున ఏ విధంగా డాట్ని స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా డాట్ని స్టిచ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పై వరకు ఒక కుట్టు వేసేస్తాను. మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకో కుట్టు వేస్తున్నాను. మనం వచ్చేసి డాట్ వేయడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టుకున్నామో అంత పట్టేయాలండి. నేను వచ్చేసి 1 ఇంచ్ విడిచిపెట్టాను కాబట్టి ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అని మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా. 1 ఇంచ్ నేను కుట్టేసాను అనమాట. ఓకేనండి. ఇది వచ్చేసి గమ్ పెట్టేసుకున్నాను కాబట్టి ఈ నెక్ వరకు కట్ చేయలేదండి, అందుకని ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం అన్నీ కూడాను బ్లౌజులు ఒకేసారి కట్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్కి గమ్ పెట్టేసుకొని రేపు కుట్టాలి అనుకున్నప్పుడు నెక్ని మాత్రం కట్ చేయకండి. ఇట్లాగే వదిలేసి ఎప్పుడు మీరు కుడతారో అప్పుడు కట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు గమ్ పెట్టేసి ఇప్పుడు కుట్టే పట్టితే ఓకే, రేపు అట్లా మళ్ళీ పక్క రోజు కుట్టుకునే పట్టితే నెక్ని మాత్రం కట్ చేయకండి, ఎందుకంటే అది సాగిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం అనమాట. ఓకేనండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదండి పైపింగ్ నడుముకి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి అండి.
హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ అదే విధంగా ఓకేనా. అదే 1.5 ఇంచుల క్లాత్ స్ట్రైట్ పీస్ తీసేసుకుని ఇక్కడ వచ్చేసి 2 హ్యాండ్స్కి కూడాను ఏ విధంగా ప్లేస్ చేస్తున్నానో గమనించండి. సేమ్ ఇందాక నడుముకి అయితే ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో ఇప్పుడు కూడా అంతే అండి. ఈ విధంగా హ్యాండ్కి ఒరిజినల్ వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ వేయడంలో ఏమన్నా ఈజీ పద్ధతి ఉందంటే అది ఈ పద్ధతేనండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. అంటే ఈ హ్యాండ్కి మనం పట్టిని కుట్టడానికి ఎంత టైం తీసుకుంటుందో అంత టైంలోనే కంప్లీట్ చేసేసేయచ్చు. చూడండి పాదం గ్యాప్ తోటి కుట్టేసాం కదా. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసి కింద వైపుకి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సింది మనం పైపింగ్ యూస్ చేసే క్లాత్ లూజ్ ఉండకూడదు, థ్రెడ్ లూజ్ ఉండకూడదండి. ఇవన్నీ కూడాను సరిసమానంగా లూజ్ లేకుండా పట్టుకుంటే చాలు. అట్లాగని గట్టిగా లాగి పట్టుకోవాల్సిన అవసరం లేదు. లూజ్ లేకుండా పట్టుకుని ఈ విధంగా నిదానంగా పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటూ వస్తే సరిపోద్దండి. ఇక్కడ వచ్చేసి ఇందాక నడుముకి కూడాను పైపింగ్ వేసేసినప్పుడు మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేసేసాను కదా. ఇదే పద్ధతి ప్రకారం హ్యాండ్కి కూడా స్టిచ్ చేస్తానండి. ఒక నెక్కి మాత్రమే హెమ్మింగ్ చేసేస్తాను ఓకేనా. పైపింగ్ వేసిన తర్వాత ఎక్సెస్ క్లాత్ ఉంటుంది కదండి లోపల వైపున, దానికి వచ్చేసి నేను నెక్కి అయితే హెమ్మింగ్ చేసేస్తానండి. అప్పుడే మంచి ఫినిషింగ్ అనిపిస్తుంది నాకు. అందుకోసం నాకు అదే అలవాటు. ఇక్కడ చూడండి ఈ విధంగా చివరి వరకు కుట్టిన తర్వాత ఈ థ్రెడ్ని కట్ చేశాను. మళ్ళీ ఇక్కడున్న ఫోల్డింగ్ ఉంది కదా, ఎక్కడ వరకు అయితే ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఉందో అక్కడ చివరిన ఒక కుట్టు వేసేస్తున్నాను. ఇంక ఇక్కడ మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఓకేనా. ఇప్పుడు ఒక హ్యాండ్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా చూడండి మంచి ఫినిషింగ్తో వచ్చిందా లేదా. అది కూడాను నార్మల్ పాదంతో స్టిచ్ చేశానండి. అంటే చిన్న మిషన్ ఉన్నవాళ్ళు కూడాను ఇంతే మంచి ఫినిషింగ్ తోటి స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనండి. ఈ 12వ నెంబర్ థ్రెడ్ని ఉపయోగించేసి చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడాను నేను ఏ విధంగా అయితే మంచి ఫినిషింగ్తో పైపింగ్ స్టిచ్ చేశానో మీరు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకొక హ్యాండ్కి కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఆ పైపింగ్ క్లాత్ని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఓకేనా. నేను వచ్చేసి ఒరిజినల్ వైపున ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి థ్రెడ్ని వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయాలి ఓకేనా. ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసి ఇప్పుడు కుట్టు మాత్రం థ్రెడ్ మీద పడకూడదండి ఓకేనా. మనం గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ మీద అయితే కుట్టు పడకూడదు. ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా గోల్డ్ కలర్కిను గ్రీన్ కలర్కి ఆనుకుని చివరిగా ఉంది కదా ఆ గ్రీన్ కలర్ క్లాత్ మీదే కుట్టుబడాలన్నమాట. అప్పుడే మంచి ఫినిషింగ్తో ఉంటుందండి బ్లౌజు. అందుకోసం అంటే ఫినిషింగ్ అంటే ఏంటి అనేది కూడా ఆ మంచి ఫినిషింగ్ అంటే ఏంటి అని అనుకోవచ్చు అండి. కుట్టును మనం పర్ఫెక్ట్గా కుట్టాలి అంటే వంకర టింకర్ రాకుండా. ఇప్పుడు ఇదే పైపింగ్ నేను ఇప్పుడు గోల్డెన్ కలర్ క్లాత్ ఉంది కదా ఆ పైపింగ్ మీదే కుట్టు వేసాను అనుకోండి, అప్పుడు మనకి మంచిగా ఫినిషింగ్ అనిపించదు ఓకేనా. చూడడానికి బాగుండదండి ఓకేనా. చూడడానికి కూడా ఫినిషింగ్ చాలా బాగుంది ఎక్కడ కుట్టించుకున్నారు అనే విధంగా మనం స్టార్టింగ్ పీపుల్కే ఈ పద్ధతి అలవాటు చేసుకోండి అని చెప్తున్నాను ఓకేనండి. ఇవన్నీ తెలియకపోవచ్చు స్టార్టింగ్, నాకైతే తెలియదండి. నేను నేర్చుకునేటప్పుడు అసలు ఫినిషింగ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఒక సిస్టర్ చెప్పారు, తన వల్లే ఈ మంచి ఫినిషింగ్ అంటే ఏంటి, ఈ కుట్టు కూడా పర్ఫెక్ట్గా రావడం అంటే ఏంటి అనేది తర్వాత తెలిసింది. నేను స్టార్టింగ్ కుట్టిన బ్లౌజులు వచ్చేసి అసలు కుట్టు బాగలేదు అనేవాళ్ళు. కుట్టు బాగలేకపోవడం అంటే ఏంటో నాకు తెలిసేది కాదు అప్పుడు ఓకేనా. తను చెప్పడం వల్లే ఇవన్నీ నేర్చుకున్నాను. చూడండి సేమ్ 2 హ్యాండ్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి. మంచి ఫినిషింగ్తో వచ్చిందా లేదా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మెయిన్ డాట్స్కి నేను రన్నర్తో మార్క్ చేసుకునే అలవాటు అండి. రన్నర్తో ఎక్కడైతే మార్క్ చేసేసానో మళ్ళీ మార్కర్తో మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను ఓకేనండి. ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు డాట్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. చూడండి క్రాస్గా టేప్ని ప్లేస్ చేసేసి 3 ఇంచెస్ అనమాట. ఇప్పుడు వేసే డాట్ పొడవు వచ్చేసి ఒక 3 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా క్రాస్గా ఆ 3 ఇంచెస్ పొడవు మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు ఒక స్టిచ్ వేసేసి రివర్స్ చేయడమే, రబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రివర్స్ చేసేసి ఈ విధంగా చివరికి వచ్చేసిన తర్వాత రబ్ ఇస్తే సరిపోద్ది ఓకేనండి. పైన వచ్చేసి కుట్టు లాక్ అయిపోద్ది ఓకే కదా. ఇప్పుడు కింద వైపు నుంచి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసేసి
ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే. మళ్ళీ రివర్స్ చేసేసి మళ్ళీ ఇంకో కుట్టు కుట్టేసుకుంటూ రావడమేనండి. ఇప్పుడు చంక దగ్గర వేసే డాట్ వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను. అక్కడి నుంచి ఒక 2.5, 3 ఇంచుల వరకు ఉంటుందండి. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఇది అప్రాక్సిమేట్గా ఎట్ట తెలుస్తుందండి అంటేను, ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ని చూస్తూ ఉండాలి. ఇంకా చంక దగ్గర వచ్చేసి హెచ్చు తగ్గులు ఉండకూడదు మనం ఫోల్డ్ చేసినప్పుడు. ఓకేనా, ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్ వరకు. ఓకేనా, మెయిన్ డాట్కి ఈ చంక దగ్గర వేసే డాట్ వచ్చేసి గ్యాప్ 2 ఇంచులు ఉంటే చాలండి. ఓకేనా, అక్కడ వరకు స్టిచ్ చేసి మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకొక స్టిచ్ చేశాను. ఈ డాట్లు అన్నిటికీ కూడాను 2 కుట్లు ఖచ్చితంగా వేయాలి. ఓకేనండి, ఒక వైపునైతే ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా డాట్స్ని స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఒక 3 ఇంచెస్ అనమాట. ఈ విధంగా క్రాస్గా ఎక్కడ వరకు అయితే మనం 3 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా 2 కుట్లు వేసేయడమే. చూడండి, ఇంకొచ్చేసి ఈ ఉక్సుల దగ్గర వేసే డాట్ వచ్చేసి కింద వైపు నుంచి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ వేసే డాటు ఉక్సుల దగ్గర వేసే డాటును ప్లస్ చంక దగ్గర వేసే డాట్ వచ్చేసి పాదం గ్యాప్తో స్టిచ్ చేయాలండి. డాట్ పొడవు వచ్చేసి ఒక 2.5 ఇంచులు. ఓకేనండి, 2.5 ఇంచులు పొడవు పెట్టేసుకొని ఈ విధంగా నిదానంగా కుట్టేసుకుంటూ రావడమే. ఇంకా చంక దగ్గర వేసే డాట్ చెప్పాను కదండి, అప్రాక్సిమేట్గా ఉంటుంది 2.5 లేదా 3. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనము మెయిన్ డాట్ని చూడాలి చక్కగా. ఇంకా చంక దగ్గర వచ్చేసి హెచ్చు తగ్గులు ఉండకూడదు ఫోల్డ్ చేసినప్పుడు. ఇంకా మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచులు గ్యాప్ పెట్టేసుకుని కుట్టేస్తే సరిపోద్ది. అంటే మనకి చంక దగ్గర నుంచి ఎంత పొడవు ఉండి డాటు అంటే అది మనకు అనవసరం అండి. మెయిన్ డాట్ నుంచి చంక దగ్గర వేసే డాట్కి వచ్చేసి 2 ఇంచెస్ గ్యాప్ ఉంటే చాలు. ఇంక ఇక్కడ వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేసేస్తున్నాను. ఈ ఒరిజినల్ క్లాత్ ఈ లైనింగ్ అనేది పలుచగా ఉన్నాయి కాబట్టి నేను ఆ రెండింటికి మధ్యలో ఒక 2 లేయర్స్ అనమాట. ఓకేనా, మనకి ఇంట్లో ఆల్రెడీ కుట్టంగా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి, ఆ క్లాత్ని పెట్టేసి స్టిచ్ చేస్తాను. అంటే మనకు వచ్చేసి షేప్ పట్టికి వేసే క్లాత్ వచ్చేసి థిక్గా ఉండాలండి. ఓకేనా, పలచగా ఉందనుకోండి మనం దాన్ని వేసుకున్నప్పుడు వచ్చేసి ఫోల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా, చెస్ట్ దగ్గర నిలబడదు అనమాట. ఓకేనా, చెస్ట్ని నిలబెట్టాలి అది. ఓకేనా, అందుకోసం కొంచెం థిక్గా ఉండాలి ఈ షేప్ పట్టి వరకు. ఓకేనండి, ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టేసుకుంటూ రావాలి. మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేసాను అనమాట. ఇప్పుడు ఇంకొకటి స్టిచ్ చేస్తాను, అది ఏ విధంగా అనేది జాగ్రత్తగా గమనించండి. ఓకేనండి, ఈ విధంగా ఇటువైపు ఓపెన్ ఉంది కాబట్టి ఈ విధంగా ఒక కుట్టు వేసేసాను అనమాట. నేను వచ్చేసి షేప్ పట్టిని కొంచెం ఎక్సెస్ క్లాత్ పెట్టి కట్ చేస్తాను అనమాట. ఓకేనండి, చివరి వైపున ఎక్సెస్ వస్తే కట్ చేసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసి ఇప్పుడు షేప్ పట్టిని జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మెయిన్ డాట్ని వచ్చేసి ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఇక్కడ గమనించాల్సింది మీరు ఈ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ని, దాన్ని సాగదీయకూడదండి. సాగదీస్తే సాగిపోతూ వస్తుంది అనమాట. సాగదీసుకోకుండా నార్మల్గా పట్టుకుని ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. చివరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటూ రావడమే. చూడండి, ఈ విధంగా కుడితే మంచి ఫినిషింగ్ ఉంటుందండి. ఓకేనా, చివరున్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ సైడ్ వచ్చేసి షేప్ పట్టికి ఓపెన్ ఉంటుంది కదండి, దాని అంతటికి కూడా నాకు కుట్టు వేసేస్తున్నాను అనమాట. అంటే ఆ లేయర్స్ అనేటివి విడిగా విడిపోకుండా ఉండడం కోసమనండి. ఓకేనండి, ఇప్పటివరకు అయితే చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని రెండింటిని పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తాను. ఓకేనా, బ్యాక్ పార్ట్ మీద రెండింటిని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసుకుని, అంటే ఉక్సులు పట్టి కాజా పట్టిని అనేవి పక్క పక్కన ఉండాలన్నమాట, అదొకటి గమనించుకోండి. ఇంకా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుని ఈ విధంగా 2 కుట్లు వేయాలి. స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి రబ్ ఇవ్వండి. ఓకేనా, స్టార్టింగ్ ఎండింగ్ రబ్ ఇవ్వడం వల్ల మనకి ఇంకా కుట్టు ఊడిపోదు అనమాట, అందుకోసమనండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడా ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చిపెట్టుకొని కుట్టుకుంటూ వస్తే సరిపోద్దండి. చూడండి, ఓకేనండి, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం. హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపున చూడాలి. ఇంక ఇక్కడ ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయని చెక్ చేసేసుకుని ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ ఒక్క పాయింట్ని నేను కట్ చేశాను. అంటే ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ మనము చెక్ చేసుకోవాలండి. అక్కడ ఎక్సెస్ క్లాత్ వస్తే షోల్డర్ వైపున అది కట్ చేసేసుకోవాలి. అది కట్ చేసుకోకుండా మీరు హ్యాండ్ జాయిన్ చేశారనుకోండి మీకు పర్ఫెక్ట్గా ఉండదన్నమాట షోల్డర్ వైపున, అందుకోసం. ఓకేనండి, ఈ హ్యాండ్ని వచ్చేసి మిడిల్కి మార్కింగ్ ఉంది కదా, ఘాటు పెట్టుకున్నాం, ఆ ఘాటు షోల్డర్ కుట్టు మీదకి రావాలన్నమాట. ఆ ఘాటు ఆ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావడమేనండి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి, ఇంకోటి ఏంటంటే దీని కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా 2 కుట్లు వేయాలి. ఒకవైపు నుంచి వచ్చేసి 2 కుట్లు అయిపోయాయి కదా, ఇంకోవైపు వచ్చేసి రివర్స్ చేసేసి ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు చివరికి వచ్చేసిన తర్వాత రివర్స్ చేసేసి షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేసేస్తాం అనమాట.
చూడండి. ఈ విధంగా నిదానంగా సర్దుకోవాలన్నమాట. కింద వైపున క్లాత్ ఏమన్నా ఫోల్డ్ అవుతుందేమో చెక్ చేసుకొని కుట్టుకుంటూ రావాలండి. మళ్ళీ మన కుట్లోకి ఆ క్లాత్ పడిందనుకోండి, మళ్ళీ మనకి డబల్ పని అయిపోద్ది. ఓకేనండి. షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఏం చేసేసానంటే 2 కుట్లు వేసేసాను అనమాట. సేమ్ అదేవిధంగా ఇంకొక వైపును కూడాను హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి హెచ్చు తగ్గులు ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం ఇక్కడ నాకు ఎక్సెస్ కనిపిస్తుంది కాబట్టి నేను ఇది వచ్చేసి సరి చేస్తున్నాను అనమాట. ఓకేనండి. మనం చూడంగానే అర్థమైపోద్ది అనమాట. అక్కడ ఏదో కొంచెం ఇటువైపు ముందుకు వచ్చేసినట్టుంది అని అనిపిస్తుందండి. అట్లా వచ్చిన వాటికి మనకు అనిపించింది కట్ చేసేయాలన్నమాట. అట్లాగే ఉంచేసి మనం షోల్డర్ జాయిన్ చేసాం కదా, ఇంకేముంది అట్లాగే కుట్టేస్తే సరిపోద్ది అనుకోకూడదు. ఓకేనండి. ఈ విధంగా హ్యాండ్ని ప్లేస్ చేసేసుకుని, ఈ హ్యాండ్ని ప్లేస్ చేసేటప్పుడు ఏది ఫ్రంట్ పార్ట్కి ఏది బ్యాక్ పార్ట్కి అనేది ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కాబట్టి నేనేం చెక్ చేసుకోకుండానే ప్లేస్ చేసేసి కుట్టేస్తున్నానండి. మీరైతే మార్కర్తో అయినా మార్కింగ్ పెట్టుకోండి, లేదా నేను ఆల్రెడీ నా కటింగ్ వీడియో చూస్తే అర్థమైపోద్ది. నేను వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకుంటాను ఫ్రంట్ పార్ట్ అని గుర్తుగా ఉండడం కోసం. ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఒకవైపునైతే 2 కుట్లు వేసేసాను, ఇంకొక వైపున వచ్చేసి ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. ఇంకా ఈ బ్లౌజ్ ఫినిషింగ్ మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి. ఈ బ్లౌజ్ ఫినిషింగ్ ఎట్లా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి రివర్స్ చేసేసి షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఎండ్ చేసేస్తాను అనమాట. అంటే బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, చిన్న చిన్న పాయింట్స్ ఎక్కడ ఏ విధమైన హెచ్చు తగ్గులు వస్తే వాటిని సరి చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా హ్యాండ్ అయితే 2 హ్యాండ్స్ని కూడాను జాయిన్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మార్క్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇవి ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడే రన్నర్తో మార్క్ చేసేసుకున్నానండి ఫ్రంట్కి బ్యాక్కి. అక్కడ మళ్ళీ మార్కర్ తోటి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే ఇప్పుడు మనకి కింద వైపున షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉందనేది అర్థమవుతుంది. అంటే ఎంత ఫోల్డ్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని పెట్టేసి నేను ఏ విధమైన కొలతలు తీనండి నేను షేప్ పట్టి కోసం. ఓకేనా. ఇక్కడ చూడండి నేను చేసిన మిస్టేక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి చూస్తే నాకు వచ్చేసి షేప్ పట్టి వచ్చేసి తక్కువ ఉందన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ కంటే కూడాను ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చేది, ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు వచ్చేసి నాకు షేప్ పట్టికి అతుకు పడుతుందండి. నేను వచ్చేసి ఇక్కడే కొంచెం క్లాత్ అయితే అతుకు వేసేసాను, అయినా అక్కడ అతుకు వేసినట్టు కూడా అనిపించదు అనమాట మొత్తం కుట్టేసిన తర్వాత. ఓకేనండి. ఈ విధంగా చంక దగ్గర ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసేసి ఎంత ఎక్సెస్ ఉందనేది మార్క్ చేసేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ వైపున ఉక్సులు ఎంత పొడవు అనేది కూడా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేస్తున్నానండి. ఈ మెథడ్లో ఏంటంటే ఈ విధంగా క్లాత్ వచ్చేసి క్రాస్గా వస్తుందండి, దీనివల్ల ఏ ప్రాబ్లము లేదు. ఓకేనా. ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసి ఫోల్డ్ చేయొచ్చు అనమాట. మీరు మొత్తం కూడా ఫినిషింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటే సరిపోద్దండి. మనం ఇప్పుడు షేప్ పట్టికి అతుకు వేసినట్టు కానీ ఇవన్నీ కూడా తెలియదు మనకి, పర్టికులర్గా చూస్తే కానీ కూడా అర్థం కాదండి. ఓకేనండి. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఈ విధంగా ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదే ఇంకా ఫ్రంట్ ఒకటి చెక్ చేసుకోవాలి. ఒకదానికి వచ్చేసి ముందు మార్కింగ్ పెట్టేసుకుంటాం కదా, అది ఎంత పొడవు ఉందో ఇంకొక దానికి ఫోల్డ్ చేసి కుట్టే ముందు ఇంకొక షేప్ పట్టిని ఒకసారి మార్కింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పొడవు ఎంత పెట్టున్నామో అని ఉక్సుల వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేసుకుంటూ రావడమేనండి. ఇక్కడ వచ్చేసి ఎక్సెస్ క్లాత్ ఎక్కువ వచ్చింది కదా, ఇదంతా కూడాను కట్ చేసేస్తున్నాను. కొన్నిటికి వచ్చేసి తక్కువ వస్తుందండి ఎక్సెస్ క్లాత్, కొన్నిటికి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఏ విధమైన కొలతలు తీయలేదు కాబట్టి. ఓకేనండి. షేప్ పట్టి కటింగ్ కోసం అయితే నేను ఏ విధమైన కొలతలు తీయనమాట. ఒక షేప్ పట్టి పొడవు ఎంత మార్క్ చేసేసుకుంటాను. ఇంకా మామూలుగా అన్నిటికీ ఒకే ఫార్ములాతోటి నేను షేప్ పట్టిని కట్ చేస్తానండి. అందుకోసమే ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలాగా ఎక్సెస్ క్లాత్ వస్తుంది అనమాట. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు. ఓకేనండి. షేప్ పట్టిని అయితే జాయిన్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ అంతా. ఒక షేప్ పట్టికి మాత్రమే కొలత లేదు కాబట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఇది ఎంత కొలుతుందో నడుము కొలత చూస్తే నాకు కరెక్ట్గా ఉందన్నమాట, 8.5. ఒకవేళ ఎక్సెస్ వస్తే ఫ్రంట్ వైపునే కట్ చేయండి. ఈ విధంగా చంక వైపు నుంచి స్ట్రైట్గా ఒక లైన్ రాసేసేసుకోండి, కొలవండి 8.5. ఫ్రంట్ వైపు కొంచెం ఎక్సెస్ వచ్చింది కదా, ఈ కొంత పార్ట్ని కట్ చేయాలి. ఎంతవరకు కట్ చేయాలి? షేప్ పట్టి వరకు మాత్రమే కట్ చేయాలి, అంతేగాని
పైన నెక్ వరకు కూడా కట్ చేయకూడదండి. కట్ చేయొచ్చు కదా అనేసి అక్కడ వరకు కట్ చేస్తారేమో, అట్లా కట్ చేయకండి. ఒక్కోసారి ఎక్సెస్ వస్తుంది ఎక్కువ కూడాను, ఒక ½ ఇంచ్ అట్లా కూడాను. ఆ ఎక్సెస్ వచ్చింది షేప్ పట్టి వరకే కట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఉక్సులు పట్టిని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒరిజినల్ వైపున ఒక స్ట్రైట్ పీస్ అనమాట, 1 ఇంచ్ వెడల్పుతోటి ఒక క్లాత్ని తీసేసుకొని స్ట్రైట్ పీస్ని ఒరిజినల్ వైపున ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. పైనుంచి ఒక అనకుట్టు వేసిన తర్వాత ఈ కింద వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్లు చేయాలన్నమాట. ఓకేనండి. ఉక్సులు పట్టికి ఒక 2 ఫోల్డింగ్లు చేస్తేనే కొంచెం థిక్గా ఉంటే మనకి లైఫ్ వస్తుంది అనమాట క్లాత్. ఓకేనా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక ½ ఇంచ్ పై వరకు కుట్టేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ కూడా నేను ఈ విధంగా క్లోజ్ చేస్తున్నాను. పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కాజాపట్టిని స్టిచ్ చేయడానికి ఒక 3 ఇంచెస్ వెడల్పుతోటి క్లాత్ తీసేసుకొని ఈ విధంగా రాంగ్ సైడ్ వైపుని ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు వేసేసుకుంటూ వస్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా పై వైపుకి మళ్ళీ చేసుకొని కింద వైపున ఎక్సెస్ క్లాత్ని ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకొని ఆ తర్వాత ఈ సైడ్ ఉన్న ఈ క్లాత్ అంతటిని కూడా 2 సార్లు ఫోల్డ్ చేసేసేయాలన్నమాట. ఓకేనా. ఈ కాజాపట్టి కనీసం ఒక 1 ఇంచ్ వెడల్పైన ఉండాలండి. ఈ విధంగా పై వరకు కూడాను ఒక కుట్టు కుట్టేసుకుంటూ రావాలి. మళ్ళీ రివర్స్ చేసేసి మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి కుట్టాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాం కదా, అక్కడే కుట్టు పడుతుందండి. ఇక్కడ వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం డెలికేట్గా ఉన్నప్పుడు నేను వచ్చేసి లైనింగ్ క్లాత్నే యూజ్ చేస్తానండి. దేనికి? కాజాపట్టి కోసమేనండి. ఓకేనా. చూడండి, ఈ పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి మీద ఉక్సులు పట్టిని పెట్టుకొని ఒకసారి చెక్ చేయాలండి. ఏదైనా కాజాపట్టి కానీ ఉక్సులు పట్టి కానీ ఏమన్నా ఎక్కువ తక్కువలు వస్తాయి కదా, అందుకోసం అనమాట. ఓకే కదండి. కుట్టేసాం కదా అనేసి అట్లాగే వెళ్ళిపోకూడదు అనమాట. ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. నాకు ఏ విధమైన హెచ్చు తగ్గులు లేవన్నమాట, కరెక్ట్గానే ఉంది. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి నెక్కి వచ్చేసి పైపింగ్ స్టిచ్ చేద్దామండి. ఇక్కడ గమనించండి, ఈ పైపింగ్ కోసం నేను వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతోటి ఫ్రంట్ టు బ్యాక్ రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఓకే, ఇది వచ్చేసి 2 ఇంచుల వెడల్పు అండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఒరిజినల్ వైపున పెట్టేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమే అనమాట. చూడండి, ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఫ్రంట్ టు బ్యాక్ రౌండ్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా నిదానంగా ప్లేస్ చేసేసుకొని సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే అనమాట. ఇంకా పైపింగ్ వేయడంలో ఏదైనా ఈజీ పద్ధతి ఉందంటే నాకు తెలిసి ఇదేనండి ఈజీ పద్ధతి. దీని తర్వాతే ఇంకేదైనా కూడాను కొత్త వాళ్ళైనా కూడాను చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనండి. అంటే మనం మెడపట్టి కుట్టడానికి ఎంత టైం తీసుకుంటుందో సేమ్ అంత టైమే తీసేసుకుంటుంది ఈ పైపింగ్ వేయడం అయితే, ఈ పద్ధతి. ఓకేనా. ఈజీ పద్ధతి ఏదైనా పైపింగ్ ఉందంటే అది ఇదేనండి. ఓకేనా. ఆల్రెడీ చూసారు కదా, నడుముకి హ్యాండ్కి ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా నెక్కి కూడా స్టిచ్ చేసుకుంటూ రావడమే. కాకపోతే ఇక్కడ వచ్చేసి క్రాస్ పీస్ తీసుకున్నాము. ఇంకా నడుముకిను హ్యాండ్కి వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాం, అంతే అండి తేడా. ఓకేనండి. చూడండి, ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి ఆది జాకెట్ తోటి ఏ విధమైన కొలతలు యూజ్ చేసి కట్ చేయాలనేది ఈ కటింగ్ వీడియో చెప్పున్నానండి. ఓకేనా. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ని యూజ్ చేసి నేను కటింగ్ చెప్పున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఓకేనండి. చివరి వరకు కుట్టేసాం కదా, చివరి వైపు నుండి ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసి ఇక్కడంతా కూడా ఎక్సెస్ ఉంది కదా అదంతా కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటూ రావడం. ఇక్కడ ఘాట్లు పెట్టేసుకునేటప్పుడు వచ్చేసి కుట్టు చివరి వరకు అయితే ఘాట్లు పెట్టొద్దండి. కుట్టుకి కొంచెం దగ్గరగా ఘాటు పెట్టండి అంతే. కుట్టు వరకు పెట్టి కట్ చేసామనుకోండి ఆ కుట్టు ఉడిపోద్ది అనమాట. ఓకేనా. అదొకటి గమనించేసుకోండి. ఇట్లా మొత్తం కూడాను ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసేయాలండి. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా థ్రెడ్ని ప్లేస్ చేసేసి స్టిచ్ చేస్తాననేది చూస్తూ ఉండండి. ఇంక చివర ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేయాలన్నమాట, ఒక ½ ఇంచ్ విడిచిపెట్టేసి. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ని తీసుకొచ్చేసి చూడండి ఈ విధంగా ప్లేస్ చేసి ఫస్ట్ వచ్చేసి ఎక్సెస్ ఉంది కదా ఆ క్లాత్ని ఫస్ట్ ఫోల్డ్ చేయాలి. ఓకేనా. ఒక ½ ఇంచ్ గ్యాప్, ఒక ½ ఇంచ్ ఎక్సెస్ ఉంటే సరిపోద్దండి. థ్రెడ్ని వచ్చేసి ప్లేస్ చేసిన తర్వాత ఒక ½ ఇంచ్ ఆ విధంగా ఫోల్డ్ చేసి ఇంకా మళ్ళీ ఈ విధంగా
ఇటువైపున ఉన్న ఈ క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఇక్కడ మీరు గమనించాల్సింది వచ్చేసి నేను నార్మల్ పాదమే యూజ్ చేస్తున్నాను. ఓకేనండి, నార్మల్ పాదం యూజ్ చేస్తూనే మంచి ఫినిషింగ్ తోటి థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటి, అది వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్, అంతేనండి. ఓకేనా, నెక్కి ఒకసారి మీరు ఈ పద్ధతిలో పైపింగ్ వేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం థ్రెడ్ని లూజ్గా వదలకూడదు. ఆ పైపింగ్ వేసే క్లాత్ కానివ్వండి, ఈ బ్లౌజ్ క్లాత్ ఏది కూడా లూజ్గా ఉండకూడదు, అట్లా కానీ గట్టిగా లాక్కూడదు. లూజ్ లేకుండా పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఓకేనా, చూసారు కదండి స్టార్టింగ్లోనే ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందనింది. ఓకేనా, ఈ విధంగా ఒకసారి మీరు స్టిచ్ చేసి చూడండి, మీకు మంచి ఫినిషింగ్ రాకపోతే అప్పుడు అడగండి. ఓకేనా, ఈ పద్ధతి ఎందుకు చెప్తున్నానంటే స్టార్టింగ్ వాళ్ళు కూడాను పైపింగ్ వేయడానికి ఇబ్బంది పడతారండి. ఓకేనా, నేను అలా ఇబ్బంది పడితే నాకు ఒక సిస్టర్ అని చెప్పాను కదా, తను నాకు చెప్పారనమాట ఈ టిప్స్ అన్నీ కూడాను. తన వల్ల ఈరోజు ఈ పైపింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోగలిగాను. ఓకేనా, నాకు అన్నిటికంటే ఇదే ఈజీ అనిపించి చాలా వరకు కూడా ఈ పద్ధతిలోనే స్టిచ్ చేస్తుంటాను అనమాట. ఓకేనండి, ఒకసారి స్టిచ్ చేయండి మీరు కూడాను, ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో, మీకే అర్థమవుతుంది. అంటే 1.5 ఇంచు 1 ఇంచు వెడల్పు తీసేసుకొని దాన్ని ఒకవైపున ఫోల్డ్ చేసేసి కుట్టుకోవడం కంటేను పైపింగ్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ చాలా ఫాస్ట్గా అయిపోద్ది. నేను ఎంత వెడల్పు చెప్పానో అంత వెడల్పుతో మీరు క్లాత్ కట్ చేసుకోండి. ఓకేనండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు పడే కుట్టు వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీద పడాలండి, థ్రెడ్ మీద అయితే పడకూడదు. గోల్డ్ కలర్ క్లాత్ మీద కుట్టు పడకూడదు. గోల్డ్ కలర్ క్లాత్కి దగ్గరగా ఉంది కదా గ్రీన్ కలరు, అక్కడ కుట్టు పడాలండి, అప్పుడే మనం ఫినిషింగ్ మంచిగా ఉంటుంది. ఓకేనండి, అందుకోసం ఓకేనా, మీకు అర్థమవడం కోసమే చాలా నిదానంగా చూపిస్తున్నాను. అంటే నేను ఈ వేళ్లతో ఏ విధంగా సర్దుతున్నాను అనేది కూడా ఒకసారి గమనించండి. ఓకేనా, లూజ్గా పట్టుకోకూడదు కదా అనేసి ఊరికే ఫోల్డ్ చేసేస్తే నార్మల్గా ఉంటుందని కాదండి. అక్కడక్కడ పాదం ఎత్తి సర్దుకుంటూ క్లాత్ని వేళ్ళతో ఏ విధంగా సర్దుకుంటున్నా అనేది కూడా గమనించండి. ఓకేనండి, మీరు ఏదైనా స్టార్టింగ్ వాళ్ళు అయితే నేర్చుకునేటప్పుడు వచ్చేసి ఏదైనా కూడా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. చివరికి వచ్చేసరికి ఈ థ్రెడ్ని ఇంతవరకు కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, కొంతవరకు కుట్టేసిన తర్వాత ఎక్సెస్ ఉంది కదా 1/2 ఇంచ్, ఫస్ట్ అది ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు ఉన్న క్లాత్ అంతటిని కూడా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటూ రావాలండి. ఓకేనండి, నేను చెప్పాను కదా నెక్కి వచ్చేసి నేను ఇంతవరకే కుడతాను అనమాట. లోపల వైపునంతా హెమ్మింగ్ చేసేస్తాను, ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడాను, అప్పుడు ఫినిషింగ్ బాగుంటుందండి. అందుకోసం చూసారు కదండి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. ఇక ఆపోజిట్ కలర్ కాబట్టి పర్ఫెక్ట్గా తెలుస్తుంది కూడాను. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేయడం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఫ్రంట్కి బ్యాక్కి కూడాను రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా, అక్కడంతా కూడాను ఫస్ట్ ఒక మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి రన్నర్తో ఉంది కదా, ఈ రెండింటిని కలిపేసి ఈ విధంగా పిన్ పెట్టేస్తాను. సేమ్ అదేవిధంగా ఇంకో వైపుని కూడాను. ఇక్కడ వచ్చేసి సైడ్ జాయిన్ చేయడం ఒక్కటే మిస్ అయిపోయిందండి క్లిప్. ఓకేనా, ఇంకా యాజ్ టీజ్గా రన్నర్తో ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడే కుట్టుబడుతుంది. పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఇంకోటి వచ్చేసి హ్యాండ్ లూజ్ ఒకటి మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. అంతేనండి, ఈ విధంగా పిన్ పెట్టేసుకుని ఇంకా సైడ్ జాయిన్ చేసుకుంటూ వచ్చేయడం అనమాట. అంతేనండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదండి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. ఇది ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకోసం నేను చెప్తున్నాను. రన్నర్తో ఎక్కడైతే మార్క్ చేసామో ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఆ విధంగా పిన్స్ పెట్టేసాం కదా, అక్కడ కుట్టేసుకుంటూ రావడం. ఇంకా అంతేనండి. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను క్లియర్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. అంతేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈ వీడియో కనుక మీకు ఏమనిపించింది అనేది కామెంట్ రూపంలో కూడా నాకు తెలియజేయండి. చూసారు కదా, చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుంది. షేప్ పట్టి వల్లే ఈ ప్లస్ గుర్తు వచ్చిందండి. ఓకేనా, చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఓకేనండి, నేను కట్ చేసి స్టిచ్ చేసే పద్ధతి ఏంటంటే ఫ్రంట్కి బ్యాక్కి గ్యాప్ ఉండదండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.